కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం సమగ్రంగా చర్చించిన అనంతరం సీఎం రేవంత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రిపోర్టులో ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలకు సంబంధించి ప్రస్తావిస్తే పర్వాలేదు, కానీ సభలో అంత కీలకమైన బాధ్యతలను నిర్వహించిన సుదీర్ఘమైన అనుభవం ఉన్న పినాకి చంద్రఘోష్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడడం ఈ సభ గౌరవాన్ని పెంచదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్లను పోస్ట్ మార్టం చేయొచ్చు, ఆ జడ్జిమెంట్లలో భిన్నాభిప్రాయాలు మనం వ్యక్తం చేయొచ్చు, కానీ జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తిని కించపరిచినట్టుగానే అవమానించే విధంగా మాట్లాడకూడదు. ఇది చట్టం. నేనేదో కొత్తగా చెప్పడం లేదు అధ్యక్ష. అయినా సభ్యులు ఆ రకంగా మాట్లాడినరు, అది కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. దాదాపుగా 2015 సంవత్సరం వరకు 11,670 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు అప్పటికి పూర్తయిన తర్వాత ఆయనకు అర్ధరాత్రి పూట మరి ఎవరు ప్రత్యక్షమయ్యారో, ఎవరు ఆలోచన చెప్పినరో, ఎవరు ఆయనకి దుర్బుద్ధి కలిగించినో నాకు తెలియదు. దానికి కారణం కుటుంబ ఒత్తిడా, ఆయన ఆలోచననా, లేకపోతే కాంట్రాక్టర్లు పెట్టిన ప్రలోభమా నాకు తెలియదు అధ్యక్ష. అక్కడ బీజం పడ్డది. ఆ బీజము విషవృక్షమై తెలంగాణ ప్రాంతాన్ని కబలించింది అధ్యక్ష. ఆ ఆలోచనలతోని ఒక అందమైన ముసుగు, ఒక కొత్త పదాన్ని కనిపెట్టిండు, రీడిజైనింగ్ అని. 75% అంటే 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఒకవేళ అంచనా అనుకుంటే 75% అంటే 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనకు నిధులు ఇచ్చి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతోనే మాట్లాడట్లేదు అధ్యక్ష. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? 2015లో ఆయనకు ఖచ్చితంగా ఎవరో కళ్ళలో వచ్చి ఉంటాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో ఆగర్భ శ్రీమంతుడు నిజాం ప్రభు కంటే శ్రీమంతుడు కావాలన్న కోరిక 220 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని, హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించిన నిజాం లాగా చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన తర్వాతి తరాలు 200 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి, ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు కావడానికి ఒక దురాశతోని, దుర్బుద్ధితోని తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకొచ్చిండు. మేడిగడ్డకు తీసుకొచ్చి నిర్మించిన ప్రాజెక్టు నాణ్యతా లోపం వల్ల, నిర్వహణ వల్ల కుప్పగూలిపోయింది అధ్యక్ష. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్న విచారణ సంస్థ ఏది చేసినా ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతుంది. కోపంతోనో, కక్షాపూరితంగానో, గతంలో మాకు వాళ్లకున్న వైరుధ్యాల వల్లనో, కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మా చిత్తశుద్ధిని అనుమానించే విధంగా, అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు శశభిషలకు తావు లేకుండా ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఇంత రాత్రి అయిన ఈ చర్చ చేసినాం అధ్యక్ష. రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజ్ల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని NDSA గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని NDSA విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు,
ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష.